ప్రార్థన సేవకు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని తోటకు తీసుకెళ్తారు. ఒకవేళ టైం కుదరలే, ఇక్కడ లేట్ అయింది, అడ్రోడ్ సెంటర్లో ఉన్నారు, బస్సు నేరుగా అడ్రోడ్ సెంటర్కి వచ్చిద్ది. అర్థమైందా? అక్కడ నువ్వు విజయ బ్యాంక్ దగ్గర ఉన్నావు, ప్రార్థనా బస్సు, ప్రార్థనా తోట బస్సు అవసరమైతే విజయ బ్యాంక్ దగ్గర ఆపుతాడు. ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నావు, ఆపుతాడు, నేరుగా తీసుకొచ్చి ప్రార్థనా తోటలో విడిచిపెడతాడు. నీకోసం వాహనం, నువ్వు ఎందుకంటే ఆటోలు దొరకట్లేదు, అక్కడ వెళ్ళాలని ఆశ ఉంది కానీ ప్రార్థనలో గడపాలి అని ఆశ ఉంది కానీ వెళ్ళడానికి వెసులుబాటు లేదు, మరి అటు 2 కిలోమీటర్లు ఇటో కిలోమీటరు ఎడారిలో గుండా వెళ్ళాల్సి వస్తుంది అనే డౌట్ మీకుంటే ఇదిగో బస్సు లైన్లో ఉంటుంది. ప్రార్థనా సేవకుల కొరకు, ప్రార్థనా సేవ కొరకు, ప్రార్థనా సేవకుల కొరకు ఎవరైనా రావచ్చు బిడ్డలారా. గుంపులుగా పెట్టుకొని ఒక ప్రణాళిక ప్రకారం రావచ్చు. లేదు ఈరోజు నీకు అవకాశం ఉంది, 10 నువ్వు లైన్లో ఉండాలి. ఇక్కడ మళ్ళీ 10 దాటితే కష్టం. 10 కరెక్ట్గా నువ్వు రాగలిగితే బస్ ఎక్కి నేరుగా ప్రార్థన తోటకి వెళ్ళొచ్చు.